ఫ్రెండ్స్, మీరు తిరుపతికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళైతే ఈ ప్లేస్ను చూడగానే గుర్తుపట్టేస్తారు. ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ ఉండేది, దాని ఎంట్రన్స్ అనమాట, నార్త్ సైడ్. చూడగానే ఒక మందిరము లేకపోతే ఒక ఆలయం అనిపించేలాగా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉండేది ఆ ఎంట్రన్స్ అనేది. ఇప్పుడు చూస్తేనేమో ఆ పెద్ద పెద్ద క్రేన్స్, అడ్డంగా కట్టేసిన రేకులు, వాటితో కట్టిన గోడ, లోన రాళ్లను బద్దలు కొడుతున్న శబ్దం, ఇలాంటి దృశ్యాలు ఇక్కడ మీకు ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ అధికారులు చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్తున్నారు. అదేంటో వాళ్ళ మాటలను వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఉపేంద్ర కుమార్ ఉన్నారు. చాలా ఆసక్తికరమైన అంశాలు ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం, వచ్చేయండి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ తిరుపతి ఇన్ గుంటకల్ డివిజన్ 300 కోట్లతో ఈ ప్రతిష్టాకరమైన ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో 2 స్టేషన్ బిల్డింగ్స్, సౌత్ సైడ్ ఒక న్యూ స్టేషన్ బిల్డింగ్, నార్త్ సైడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని నూతన వసతులతో కడుతున్నాము. ఇది సౌత్ సైడ్ బిల్డింగ్, దట్ ఈస్ నార్త్ సైడ్ బిల్డింగ్. ఇది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ను డిస్మాంటిల్ చేసి ఈ విధంగా కడుతున్నాం అన్నమాట. ఈ 2 స్టేషన్ బిల్డింగ్స్ని కనెక్ట్ చేస్తూ 35 మీటర్ల వెడల్పుతో 2 ఎయిర్ కాంకోర్సెస్ అంటే పాదాచారుల వంతెనలు 2 వస్తాయి. అవి ఇవి ఎక్కువ వెడల్పుతో ఉంటాయి. అవి వచ్చేసి 4.5 మీటర్ ఉంటుంది. ఇదేమో 35 మీటర్లు ఉంటాయి. దీంట్లో షాప్స్ ప్రొవిజన్ ఉంటుంది, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. పీపుల్ దే విల్ స్పెండ్ దేర్ టైం, క్వాలిటీ టైం. దీనికి బిల్డింగ్ వస్తుంది. ఈ బిల్డింగ్లో వచ్చేసి G+3 ఫ్లోర్స్. దీంట్లో బేస్మెంట్ ఉంది. ఈ బేస్మెంట్లో 200 నంబర్స్ 4 వీలర్స్, 300 నంబర్స్ 2 వీలర్స్ పార్క్ చేయొచ్చు. వీటిలో ఈ 2 బిల్డింగ్లలో ఈ ఎయిర్ కాంగ్రెస్లు కలిపి 20 ఎస్కలేటర్స్ వస్తాయి, 22 లిఫ్ట్స్ వస్తాయి. సో వాటితో మన ప్రయాణికులు సౌకర్యకరంగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి పోయేదానికి అనుకూలంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఏప్రిల్ 2025కి కంప్లీట్ అవుతుంది. దీనికి ఇప్పుడు మనము దక్షిణ ద్రవిడ ఆర్కిటెక్చర్ని ఉపయోగిస్తున్నాము ఈ కన్స్ట్రక్షన్లో. అప్పుడు శ్రీవారి శంకు చక్రాలు, శ్రీవారి నామాలు చాలా చోట్ల డిస్ప్లే చేస్తామన్నమాట. బిల్డింగ్ పైన వస్తాయి. ఈ డబ్బంతా రైల్వేనే బేర్ చేసి కడుతుంది. దీంట్లో ఎక్కువ కమర్షియల్ స్పేస్ ఉంది కదా, కమర్షియల్ స్పేస్ను లీజ్ చేయడం వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్లాట్ఫామ్ ఒక న్యూ ప్లాట్ఫామ్ 6 ఒకటి కొత్తగా వస్తుంది. సరిపోతాయి, ప్రస్తుతానికి సరిపోతాయి. ఇంకొక 30 ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది. దీంట్లో ల్యాండ్ అక్విజిషన్ ఏం చేయలేదు. ఉన్న ప్లేస్ ఇటు పక్క మన రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి, అవన్నీ డిస్మాంటిల్ చేసి సౌత్ సైడ్ న్యూ బిల్డింగ్ కడుతున్నారు. ఇది వచ్చేసి మన G+3 బిల్డింగ్ పైన 10 ఫ్లోర్స్ బడ్జెట్ హోటల్ వస్తుంది అన్నమాట. వాళ్ళు ఎయిర్ స్పేస్ను లీజ్ చేసుకుంటారు రైల్వే. వాళ్ళు ఆ స్పేస్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. దానికి లీజు అమౌంట్ రైల్వేకి పే చేస్తారు.